నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి 27 కార్డ్స్ కాదు 29 కార్డ్స్ ఉన్నాయి. SBI, HDFC, ICICI, యాక్సిస్, ఇండస్ఇండ్ బ్యాంక్, RBL బ్యాంక్, IDFC, అమెరికన్ ఎక్స్ప్రెస్, ఇలా చెప్పుకుంటూ పోతే మల్టిపుల్ బ్యాంక్స్ నుంచి వెళ్ళి మల్టిపుల్ కో బ్రాండెడ్ కార్డ్స్ ఉన్నాయి అండ్ డైరెక్ట్ కార్డ్స్ ఉన్నాయి. ఉన్న అన్ని కార్డ్స్ కంబైన్డ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే 25 lakhs అయితే ఉంది. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఎప్పుడైతే నేను ఈ కార్డ్స్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశానో అది ఒకసారికి అరౌండ్ 2022. ఆ 2022 టైంలో నాకు వచ్చే శాలరీ కనుక చూసుకున్నట్టయితే జస్ట్ 16,000 రూపీస్ మాత్రమే. అప్పుడు నేను తీసుకున్న ఫస్ట్ కార్డ్ కనుక చూసుకున్నట్టయితే అమెజాన్ పే ICICI క్రెడిట్ కార్డ్. ఆ కార్డ్ యొక్క లిమిట్ 1 lakh ఉంది. గత 4 సంవత్సరాలలో అన్ని కార్డ్స్, క్యాష్ బ్యాక్ కానివ్వండి, రివార్డ్స్ కానివ్వండి, బెనిఫిట్స్ ఉంటాయి కదా అవి కానివ్వండి, మైల్ స్టోన్స్ కానివ్వండి, డిఫరెంట్ బెనిఫిట్స్ అన్ని కలిపి అప్రాక్సిమేట్ గా 3 to 4 lakh వాల్యూ అయితే నేను సంపాదించాను. ఒక్క అమెజాన్ పై ICICI క్రెడిట్ కార్డ్ తోనే నేను గత 4 నెలల్లో చూసుకున్నట్టయితే 75,000 ప్లస్ క్యాష్ బ్యాక్ అయితే నేను ఎర్న్ చేశాను. కానీ ఈ జర్నీలో ఒక చిన్న మిస్టేక్, అది కూడా 200 రూపీస్ మిస్ చేయడం వల్ల 9,000 రూపీస్ ఛార్జెస్ కూడా పడ్డాయి. అంటే లేట్ పేమెంట్ ఫీజు, ఇంట్రెస్ట్ అన్ని కలుపుకొని 9,000 రూపీస్ వరకు పడ్డాయి. ఈ వీడియోలో నేను అసలు ఇన్ని బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ఎందుకు తీసుకున్నాను, బ్యాంక్స్ అసలు నాకు ఎందుకు అప్రూవ్ చేశాయి, బిల్స్ని నేను ఎలా ట్రాక్ చేస్తాను, ఏ స్పెండింగ్స్ కి ఏ కార్డ్ యూస్ చేస్తాను, ఇన్ని కార్డ్స్ యూస్ చేయడం వల్ల నా సిబిల్ స్కోర్ ఏమైంది, ఈ 4 సంవత్సరాలు నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటి. ఒకవేళ ఈ వీడియో ఏ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఇప్పుడు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్, అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకి మర్చిపోకుండా. మీకు వీడియో నచ్చలేదు అనుకోండి, ఎందుకు నచ్చలేదో ఖచ్చితంగా నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నా క్రెడిట్ కార్డ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది. నా క్రెడిట్ కార్డ్ జర్నీ వచ్చేసరికి 2022 ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది. నేను తీసుకున్న ఫస్ట్ క్రెడిట్ కార్డ్ వచ్చేసరికి అమెజాన్ పే ICICI క్రెడిట్ కార్డ్. ఆ కార్డ్ నేను అప్లై చేసిన వెంటనే నాకు ఒక 1 week లో అయితే ఆ కార్డ్ అయితే డెలివరీ అయితే అయిపోయింది. ఆ కార్డ్ లిమిట్ కనుక చూసుకుంటే నాకు 1 lakh లిమిట్ రావడం జరిగింది. అప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ లో చూసుకున్నట్టయితే ఎవరైతే హ్యూజ్ గా వాడుతున్నారో క్రెడిట్ కార్డ్స్ వాళ్ళకైతే ఒక 80,000 వరకు లిమిట్ అయితే వచ్చేది. ఆ క్రెడిట్ కార్డ్ తీసుకున్నప్పుడు నా శాలరీ కనుక చూసుకున్నట్టయితే 16,000 రూపీస్. నేను ఫస్ట్ టైం క్రెడిట్ కార్డ్ తీసుకున్న వాటికి నేనైతే ఫుల్ షాక్ లో అనమాట. ఆ రోజు అయితే ఫస్ట్ నేను ఆ 1 lakh చూసి 10,000 లిమిట్ ఏమో అనుకున్నా. కాకపోతే కరెక్ట్ చూసినప్పుడు ఏమనిపించింది అంటే ఓకే 1 lakh లిమిట్ వచ్చింది నాకు ఈ కార్డ్ లో అయితే అర్థమైంది. ఆ టైంలో ఉన్న బెస్ట్ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ కనుక చూసుకున్నట్టయితే ఓన్లీ అమెజాన్ పే ICICI క్రెడిట్ కార్డ్. అప్పట్లో చాలా హైప్ ఉండేది అనమాట. ఇప్పటికీ చెప్తున్నా కదా, అమెజాన్ లో కనుక మీరు షాపింగ్ చేద్దాం అనుకుంటే మాత్రం ది బెస్ట్ కార్డ్ అయితే అవుతుంది అమెజాన్ పే ICICI క్రెడిట్ కార్డ్. సో అప్పట్లో నేను ఎక్కువ అమెజాన్ లోనే షాపింగ్ చేసేటోని, 5% క్యాష్ బ్యాక్ ఇచ్చేటోళ్ళు అండ్ దాంతో పాటుగా మీకు 1 year ప్రైమ్ మెంబర్షిప్ క్రెడిట్ కార్డ్ త్రూ పే చేసి 50% డిస్కౌంట్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. అమెజాన్ లో రెగ్యులర్ గా షాపింగ్ చేస్తే నాకు ఈ కార్డ్ అయితే ది బెస్ట్ కార్డ్ అయితే అనిపించింది అండ్ బెస్ట్ ఆఫర్స్ కూడా ఇచ్చింది అనమాట. ఇప్పటివరకు మీరు చూసుకున్నట్టయితే నేను 4 years లో 75,000 ప్లస్ క్యాష్ బ్యాక్ ఏం చేశానంటే అదైతే నార్మల్ విషయం అయితే కాదు, చాలా అయితే బెనిఫిట్ అయితే వచ్చింది నాకు. అమెజాన్ లో అంత బెనిఫిట్ వచ్చిందంటే మరి మిగతా దగ్గర ఎంత బెనిఫిట్ వచ్చి ఉంటుంది. తక్కువ ఖర్చు పెట్టి ఈ కార్డ్ తోని మనం ఎట్లాగో మనం రెగ్యులర్ స్పెండ్ చేస్తూనే ఉంటాం. ఈ కార్డ్ తీసుకున్న తర్వాత నుంచి 5% క్యాష్ బ్యాక్ రావడం స్టార్ట్ అయింది. దాంతో పాటుగా ఎలక్ట్రిసిటీ బిల్ మీద కూడా నాకు క్యాష్ బ్యాక్ రావడం అయితే స్టార్ట్ అయింది. కొంచెం సేవింగ్స్ అనేది అక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఓకే ఇలా మనం క్రెడిట్ కార్డ్ యూస్ చేయొచ్చు అని అయితే నాకు అప్పటి నుంచి అయితే అర్థమైంది. ఒక కార్డ్ నేను 30 కార్డు లెక్క ఎలా కన్వర్ట్ చేశాను. నేను 2022లో ఒక కార్డ్ తీసుకున్న వెంటనే నాకేమి విత్ ఇన్ 2 to 3 months లో నాకు 30 కార్డ్స్ అయితే ఏం రాలేదు. ఒక కార్డ్ తీసుకోవడం వల్ల ఇప్పుడు నాకు వచ్చింది ఎంత 1 lakh లిమిట్. ఈ 1 lakh లిమిట్ నేను 30% బిలో మాత్రమే యూస్ చేయాలంటే నేను ఒక 30,000 మాత్రమే యూస్ చేసుకోగలుగుతా ఒక మంత్ కి వచ్చేసరికి. అదే నా దగ్గర మల్టిపుల్స్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయి అనుకో, దాని ప్రకారం నేను నా లిమిట్ అయితే పెంచుకోవచ్చు అనేది అర్థమైంది. అలా అర్థమైనప్పుడు ఏం చేశానంటే ఇంకో కొన్ని కార్డ్స్ అప్లై చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఎప్పటికైనా సరే ఒక క్రెడిట్ కార్డ్ కి సర్వైవ్ అవ్వలేము అనుకోని అప్పుడు నేను లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ కోసం ట్రై చేశాను. ఇనిషియల్ గా మనకి ఏం తెలుస్తుంది, ఏం తెలియదు కదా. లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అంటే ఓకే మనకి ఎట్లా యాన్యువల్ ఫీజు కట్టే అవసరం ఉండదు అని చెప్పి తీసుకుంటూనే ఉంటాం కదా. అప్పుడు నాకు శాలరీ వస్తుంది, ఆ శాలరీ కొంచెం కొంచెం పెరగడం స్టార్ట్ అయింది. అలా 1 year తర్వాత చూసుకున్నట్టయితే నేను అరౌండ్ ఒక 5 to 7 కార్డ్స్ అయితే అప్లై చేశాను అనమాట. ఒక్కొక్క క్రెడిట్ కార్డ్ అనేది అప్రూవల్ అయితే వచ్చేసింది. దాంట్లో నాకు అరౌండ్ ఒక 5 కార్డ్స్ అయితే అప్రూవ్ అయిపోయినాయి. అలా ఎవ్రీ ఇయర్ నాకు 5 to 7 కార్డ్స్ అయితే అప్లై చేసుకుంటూ వచ్చాను అనమాట. కొంచెం గ్యాప్ ఇచ్చి అప్లై చేసుకుంటూ వచ్చేసా. అలా 2026 వచ్చేసరికి నా దగ్గర ఇప్పుడు 29 క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ అందరికి వచ్చే ఒక క్వశ్చన్ ఏంటంటే అసలు నీకు 30 కార్డ్స్ ఎందుకంటే ఒక అమెజాన్ లోనే పర్చేస్ చేద్దామని ఏ కార్డు తీసుకోలేదు. ఒక ICICI కార్డు తీసుకున్నట్టే దాన్ని నేను అమెజాన్ లో స్పెండ్ చేస్తాను. ఫ్లిప్కార్ట్ కార్డు తీసుకున్నట్టు నేను ఫ్లిప్కార్ట్ లో స్పెండ్ చేస్తాను. ఫ్యూయల్ కోసం ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్స్ ని, లాంచ్ యాక్సెస్ కోసం లాంచ్ క్రెడిట్ కార్డ్స్ ని, ఫారెన్ మార్కప్ కోసం ఫారెన్ క్రెడిట్ కార్డ్స్ ని, UPI స్పెండ్స్ కోసం UPI బెనిఫిట్స్ ఇచ్చే క్రెడిట్ కార్డ్ ని, అండ్ యూటిలిటీ బిల్స్, ఎలక్ట్రిసిటీ బిల్ గానీ, మొబైల్ రీఛార్జెస్ గానీ, ఇలా యూటిలిటీకి సంబంధించిన ఒక క్రెడిట్ కార్డ్ తీసుకోవడం జరిగింది. అండ్ రెస్టారెంట్స్ కానీ, ఫుడ్ ఆర్డర్స్ కి కానీ, అండ్ మూవీస్ కోసం కూడా ఒక క్రెడిట్ కార్డ్ తీసుకున్నా. ఏదైనా ఆన్లైన్ సేల్స్ ఉంటాయి కదా, దేని మీద ఎక్కువ డిస్కౌంట్ ఇస్తున్నారో రీసెర్చ్ చేసి దాని తగ్గట్టు ఒక క్రెడిట్ కార్డ్ తీసుకోవడం జరిగింది. అండ్ దాంతో పాటుగా మోస్ట్ ఇంపార్టెంట్ క్రెడిట్ క్రాఫ్ట్ ప్రో ఛానల్ కోసం కూడా కొన్ని క్రెడిట్ కార్డ్స్ అయితే అప్లై చేసా, వాటిని రివ్యూ చేసిన. అలా మాక్సిమం వచ్చరికి లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, కొన్ని వచ్చరికి ఏంటంటే పెయిడ్ క్రెడిట్ కార్డ్స్ కూడా ఉన్నాయి. అలా నేను ప్రతి ఒక్క ఇయర్ ఒక 5 to 6 క్రెడిట్ కార్డ్స్, ఒక క్రెడిట్ కార్డ్ వచ్చింది అనుకోండి ఒక 3 months అలా ఆగేవాను అనమాట. అలా
అలా అప్లై చేసుకుంటూ వచ్చేసాను. ఇప్పుడు నేను 29 క్రెడిట్ కార్డ్స్ యూస్ చేస్తాను అంటే ప్రతి ఒక్క క్రెడిట్ కార్డ్ ని యూస్ చేస్తాను కాదు, నా డైలీ స్పెండ్స్ లో వచ్చేసరికి 5 to 6 క్రెడిట్ కార్డ్స్ అయితే యూస్ చేశాను. అసలు నాకు ఇన్ని క్రెడిట్ కార్డ్స్ ఎలా అప్రూవ్ అయ్యాయి, ఇక్కడ చాలా ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే క్రెడిట్ కార్డ్స్ అన్నిటిని ఒకటి టైంలో అయితే అప్లై చేయలేదు. 4 years లో అయితే నేను ఒక్కొక్క క్రెడిట్ కార్డ్ మెల్లిగా అయితే అప్లై చేసుకుంటూ వచ్చేసిన. అండ్ సెకండ్ ఏంటంటే శాలరీ వస్తుందని చెప్పాను కదా, శాలరీ కొంచెం ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. అలా ఇంక్రీజ్ అయినప్పుడు ఏం చేశాను అంటే ఒక్క బ్యాంక్ అకౌంట్ తో అయితే నేను స్టిక్ అవ్వకుండా ఫస్ట్ ఏం చేశాను, నేను ఎస్బీఐలో నా శాలరీ అకౌంట్ ఉంచా. దాని తర్వాత ఏం చేశాను, యాక్సిస్ కి షిఫ్ట్ అయిపోయి, దాని తర్వాత ఐసిఐసికి షిఫ్ట్ అయిపోయినా, దాని తర్వాత హెచ్డిఎఫ్సి కూడా షిఫ్ట్ అయిపోయాను అనమాట. సో ఇలా షిఫ్ట్ అవడం వల్ల ఏమైందంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రీ అప్రూవ్డ్ క్రెడిట్ కార్డ్స్ అయితే నాకు ఆఫర్ చేయడం జరిగింది. అలా వాళ్ళు ఏదైతే ప్రీ అప్రూవ్డ్ లో నాకు ఆఫర్ చేస్తారో ఫస్ట్ ఆ క్రెడిట్ కార్డ్ తీసుకొని దాన్ని ప్రాపర్ గా యూస్ చేసి దాంట్లో ఏదైతే బెనిఫిట్ ఎక్కువ ఇచ్చే క్రెడిట్ కార్డ్ ఉంటుందో దానికైతే అప్గ్రేడ్ అయిపోయాయి అనమాట. ఆ క్రెడిట్ కార్డ్స్ అన్నిట్లో నేను ఎప్పుడు కూడా 30% మించి అయితే యూస్ చేయలేదు. అండ్ దాంతో పాటుగా ఎప్పుడు నేను లేట్ పేమెంట్ కూడా చేయలేదు, ఎప్పుడు నేను ఈఎంఐ కన్వర్ట్ చేసుకోలేదు, ఎనీ అన్ఆథరైజ్డ్ ట్రాన్సాక్షన్స్ అయితే నేను ఎప్పుడు చేయలేదు. చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నిటిని పర్ఫెక్ట్ గా చేసా, పర్ఫెక్ట్ గా అయితే యూస్ చేసుకున్నా అండ్ విత్ ఇన్ లిమిట్ అయితే యూస్ చేసిన. అండ్ దాంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ నేను లోన్స్ తీసుకున్నాను అనమాట. కొన్ని బ్యాంక్స్ నుంచి అయితే నేను పర్సనల్ లోన్, హోమ్ లోన్ తీసేసుకున్నా. ఇక్కడ క్రెడిట్ కార్డ్ అనేది వచ్చేసరికి అన్సెక్యూర్డ్ లోన్, ఒక సెక్యూర్డ్ లోన్ అండ్ అన్సెక్యూర్డ్ లోన్ నేను బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాను కాబట్టి నాకు ఇన్ని కార్డ్స్ అయితే అప్రూవ్ అయ్యాయి. అలా నేను బ్యాలెన్స్ చేసుకుంటూ రావడం వల్ల నా క్రెడిట్ స్కోర్ అనేది ఎక్కడ డ్రాప్ అవ్వలేదు. నేను నా క్రెడిట్ స్కోర్ని ఎప్పుడు హైలో మెయింటైన్ చేయడం వల్ల నాకు ఇన్ని క్రెడిట్ కార్డ్స్ అనేది అప్రూవ్ అయ్యాయి. ఇప్పటికి కూడా నా క్రెడిట్ స్కోర్ కనుక మీరు చూసారంటే 776 నుంచి 778, 779 ఈ మధ్యలో అయితే ఉంటుంది. కానీ ఇక్కడ మీకు అందరికి ఒక మిత్ అయితే క్లియర్ చేయాలి. ఇప్పుడు నాకు 770 ఎబో క్రెడిట్ స్కోర్ ఉంది కాబట్టి అన్ని క్రెడిట్ కార్డ్స్ వచ్చాయని మీరు అనుకుంటారు, కానీ కాదు. నేను కూడా చాలా రిజెక్షన్స్ అయితే ఫేస్ చేశాను అనమాట. నా దగ్గర వచ్చరికి ఎస్బీఐ క్యాష్ బ్యాక్ కార్డ్ లేదు. వాళ్ళు ఏం చెప్తారంటే మీకు ఎక్కువ లోన్స్ ఉన్నాయి అండ్ మీకు ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, అందుకని మీకు ఈ కార్డ్ ని అప్రూవ్ చేయట్లేమని చెప్తారు. అలాంటి రిజెక్షన్స్ కూడా నేను చాలా ఫేస్ చేశాను. క్రెడిట్ స్కోర్ ఉన్నంత మాత్రాన మీకు క్రెడిట్ కార్డ్ వచ్చేస్తుంది అంటే కాదు. మీ యొక్క క్రెడిట్ హిస్టరీని బట్టి మీకు క్రెడిట్ కార్డ్ వాళ్ళు అప్రూవ్ చేయాలా, రిజెక్ట్ చేయాలని అయితే బ్యాంక్ డిసైడ్ చేస్తుంది. మనమైతే అప్లై చేస్తాం, అప్లై చేసిన తర్వాత వాళ్ళకి స్పెండింగ్ ప్యాటర్న్ వాళ్ళకి నచ్చితేనే వాళ్ళు అప్రూవ్ చేస్తారు మోస్ట్లీ. అందుకని ఏం చెప్తారంటే ప్రతి ఒక్కరు వచ్చేసరికి ఈవెన్ నేనైనా సరే మీరు ఏ క్రెడిట్ కార్డ్ తీసుకున్నా సరే దాంట్లో 30% బిలో మాత్రమే యూస్ చేయండి. అట్లా అని చెప్పేసి నాకు రిక్వైర్మెంట్ ఉంది నేను ఎక్కువ యూస్ చేసుకోవద్దు అంటే యూస్ చేసుకోవచ్చు. కాకపోతే నీ ఓవరాల్ క్రెడిట్ లిమిట్ ఎంతైతే ఉంటుందో, ఇప్పుడు నా ఓవరాల్ క్రెడిట్ లిమిట్ 25 lakh ఉంది. దాంట్లో నేను వచ్చేసరికి అరౌండ్ 30% అంటే నేను దగ్గర 7.5 lakh వరకు అయితే నేను యూస్ చేసుకోవచ్చు. అది నేను ఒక కార్డ్ నుంచి యూస్ చేసినా ఏం లేదు, అన్ని కార్డ్స్ నుంచి యూస్ చేసినా ఏం లేదు. కాకపోతే నేను ఒక మంత్ లో 7.5 lakhs అయితే యూస్ చేసుకోవచ్చు. కానీ నేను ఎప్పుడంతగానో యూస్ చేయలేదు, ఎందుకంటే నాకు వచ్చే శాలరీ అంత లేదు కాబట్టి. వచ్చే శాలరీ కంటే మీ ఎక్స్పెన్సెస్ అనేది ఎక్కువనే అనుకోండి, బ్యాంక్ కూడా మీకు క్రెడిట్ కార్డ్ ఆఫర్ అని ఆలోచిస్తుంది. త్రూ అవుట్ ద జర్నీలో నేను ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొత్త క్రెడిట్ కార్డ్ అప్లై చేసినప్పుడల్లా హార్డ్ ఎంక్వైరీ పడుతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. ఆ హార్డ్ ఎంక్వైరీ వల్ల మీ సిబిల్ స్కోర్ కొంచెం డ్రాప్ అయినట్టు అనిపిస్తుంది మీకు. అంటే ఇప్పుడు మీరు ఇలా క్రెడిట్ కార్డ్ అప్లై చేసి ఒక వారం తర్వాత మీ సిబిల్ రిపోర్ట్ వచ్చింది అనుకోండి, అక్కడ చూసుకున్నారు అనుకోండి మీ క్రెడిట్ స్కోర్ కొంచెం తగ్గుతుంది. కానీ ఎప్పుడైతే మళ్ళీ నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చింది అనుకోండి, ఆ కార్డ్ని మీరు ప్రాపర్ గా యూజ్ చేశారు అనుకోండి, మళ్ళీ మీ సిబిల్ స్కోర్ అనేది యథాస్థానానికి అయితే వచ్చేస్తుంది. అక్కడ మీకు ఎలాంటి చేంజెస్ అనేది మీకు జరగదు. అందుకే క్రెడిట్ స్కోర్ బాగుంది కదా అని చెప్పి ఎప్పుడైనా సరే మీరు క్రెడిట్ కార్డ్ అప్లై చేస్తే ఒకటేసారి 10 క్రెడిట్ కార్డ్స్ అయితే అస్సలకి అప్లై చేయకండి. మీరు అప్లై చేయకండి, నేను కూడా అప్లై చేయమని అయితే ఎవరికి చెప్పను. అండ్ నేను కూడా ఎప్పుడు అట్లా అప్లై చేయలేదు. ఒకసారికి ఒకటే క్రెడిట్ కార్డ్ అప్లై చేసినా అది రిజెక్ట్ అయింది అనుకోండి, 1 or 2 months అయితే వెయిట్ చేసినా దాని తర్వాత మాత్రం ఇంకో క్రెడిట్ కార్డ్ అయితే అప్లై చేసి ట్రై చేస్తే తప్పితే వెంటనే ఇది రిజెక్ట్ అయింది అని చెప్పి ఇంకో క్రెడిట్ కార్డ్ ఇంకోటి అని కూడా అస్సలకే వెళ్ళలేదు. 16,000 శాలరీతోని 25 lakh అబౌవ్ ఉన్న క్రెడిట్ కార్డ్స్ ని నేను ఇలా తెచ్చుకున్నా. ఫస్ట్ 1 lakh ఇచ్చిన క్రెడిట్ కార్డ్ ఉందో ఆ క్రెడిట్ కార్డ్ ని నేను ప్రాపర్ గా యూజ్ చేయడం వల్ల క్రెడిట్ లిమిట్ అనేది ఇంక్రీజ్ చేస్తూ వచ్చారనమాట. అలా నేను ప్రతి ఒక్క క్రెడిట్ కార్డ్ ని నాకు కావాల్సిన క్రెడిట్ కార్డ్ ని నా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేసి ఆన్ టైమ్ లో పేమెంట్ చేయడం వల్ల రిక్వైర్మెంట్ ఉంటే మాత్రమే ఈఎంఐ కన్వర్ట్ చేసా. అది కూడా మనకి నో కాస్ట్ ఈఎంఐ. ఏ కార్డ్ నుంచి అయితే నాకు ఎక్కువ బెనిఫిట్ వస్తుందో ఆ కార్డు మాత్రమే యూజ్ చేసుకున్నాను. అలా నేను ఎన్ని కార్డ్స్ అయితే నేను యూజ్ చేశాను నా క్రెడిట్ లిమిట్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చేసారు. అలా నా క్రెడిట్ లిమిట్ అనేది ఇంక్రీజ్ చేయడం వల్ల ఫస్ట్ ఇనిషియల్ గా తీసుకున్నప్పుడు వచ్చే లిమిట్ కంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న లిమిట్ అనేది 25 lakhs లెక్క అయితే మీకు కనిపిస్తుంది. నేనైతే ఖచ్చితంగా ఒక చిన్న రూల్ అయితే ఫాలో అయ్యాను. 1 lakh లిమిట్ అయితే నేను ప్రతి మంత్ యూజ్ చేసుకుంటే రాలేదు, ఒక మంత్ లో అయితే ఖచ్చితంగా యూజ్ చేయాల్సి వస్తుంది. కానీ ఎప్పుడైతే నేను 1 lakh వరకు యూజ్ చేశానో నెక్స్ట్ మంత్ కల్లా అది మొత్తానికి అయితే క్లియర్ చేసుకున్నాను. కుదిరితేనేమో బిల్ జనరేట్ దానికి ముందే క్లియర్ చేసేసా. సో దాని మీద నాకు రివార్డ్ పాయింట్స్ వస్తాయని తెలిసింది అనుకో, అది మనకి బిల్ జనరేట్ అవుతుంది కదా, జనరేట్ అయిన వెంటనే క్లియర్ చేసి ట్రై చేశాను. పేమెంట్ చేసుకుంటూ వచ్చేయడం వల్ల ఏమైందంటే బ్యాంక్ నన్ను కొంచెం ఎక్కువ ట్రస్ట్ చేయడం మొదలు పెట్టింది. అంటే 1 lakh దాకా ఎందుకు రీచ్ అయిందనంటే హౌస్ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేసాం అనమాట. ఆ స్పెండింగ్స్ అన్నిటిని వచ్చేసరికి నేను క్రెడిట్ కార్డ్ తో అయితే పే చేశాను. నా దగ్గర అమౌంట్ లేవంటే కాదు, ఉన్నాయి. కానీ అదే నేను క్రెడిట్ కార్డ్ తో పేమెంట్ చేశాను అనుకో, నాకు రివార్డ్ పాయింట్స్ వస్తాయి, క్యాష్ బ్యాక్స్ వస్తాయి, మైల్ స్టోన్ బెనిఫిట్స్ వస్తాయి. నాకు కొంచెం బెనిఫిట్ అనేది ఎక్కువ రావడం జరిగింది. నేను చేసిన
అతి పెద్ద మిస్టేక్ 200 రూపీస్ మిస్ చేయడం. ఇప్పటి వరకు నేను చెప్పింది ప్రతి ఒక్కటి మీకు పాజిటివ్ గా అనిపించచ్చు, కానీ ఇక్కడ నేను వచ్చరికి ఒక మిస్టేక్ చేశాను అనమాట. అది నాకు పెద్ద లాస్ అయితే క్రియేట్ చేసింది. నేను ఇలానే హౌస్ కన్స్ట్రక్షన్ కి యూస్ చేస్తున్నా, ప్రతి ఒక్క స్పెండ్ యూస్ చేస్తున్నా. ట్రాక్ చేసుకోనికి ఎలాంటి యాప్స్ ఉండేది కాదు. అప్పుడు ఏం చేసేటోని, నేను డైరెక్ట్ గా బ్యాంక్ యాప్ లోకి వెళ్ళిపోయి స్టేట్మెంట్ ఓపెన్ చేసుకొని ప్రతి ఒక్క స్పెండింగ్ నేను క్యాలిక్యులేట్ చేసుకొని పేమెంట్ చేసేవాడిని. పేమెంట్ చేసినప్పుడు ఏమైందంటే రఫ్ గా మనం ఏం చేస్తాం, ఎంతైతే ఉందో ఆ బిల్ అమౌంట్ ఎంత వచ్చిందో చూసుకుంటాం. యూపీఐ త్రూ 1 lakh మాత్రమే పే చేస్తానికి వచ్చారు. మీకు బిల్ జనరేట్ అయిందా, ఐదర్ మీరు నెట్ బ్యాంకింగ్ తోనైనా సరే ఫుల్ అమౌంట్ కట్టుకోవచ్చు, లేదంటే యూపీఐతో కట్టాలంటే మాత్రం 1 lakh అయితే కట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాను, కొంచెం ఎంతైతే అమౌంట్ ఉంటుందో నాకు మళ్ళీ నేను వేరే స్పెండ్స్ కూడా యూస్ చేసుకోవాలి కదా అని చెప్పేసి 1 lakh కట్టకుండా కొంచెం కట్టాను అనమాట. ఒకసారి 80,000, ఒకసారి 20,000 నా రిక్వైర్మెంట్ బట్టి కట్టేసాను అనమాట. అందులో నేను జస్ట్ ఒక 200 రూపీస్ అయితే మిస్ చేశాను. అది ఎలా మిస్ అయిందనంటే, నేను ఒకసారి ఒక ఆర్డర్ పెట్టాను అమెజాన్లో ఆర్డర్ పెట్టినప్పుడు ఏమైందంటే అది రిఫండ్ వచ్చేసింది. ఆ రిఫండ్ వచ్చిందని నేను చేశాను, నేనే పేమెంట్ చేసేసానేమో అనుకొని ఆ 200 రూపీస్ ఒక్కదాన్ని నేను మిస్ చేశాను అనమాట. అది రిఫండ్ వచ్చిన అమౌంట్ అలా క్యాలిక్యులేట్ అవ్వదు. నెక్స్ట్ మంత్ నేను అరౌండ్ మళ్ళీ ఒక 2 lakhs స్పెండ్ చేశాను అనమాట. ఏదైతే ఇక్కడ నేను 200 రూపీస్ మిస్ చేశానో దానికి వచ్చేసరికి లేట్ పేమెంట్ ఫీజు పడింది. ఆ 200 కి ఈ 2 lakhs మొత్తం కలుపుకొని ఈ 45 days కి ఇంట్రెస్ట్ కూడా క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఈ ఇంట్రెస్ట్ మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేసి వాళ్ళు నాకు మంత్ ఎండింగ్ లో వచ్చేసరికి 9,000 ఇంట్రెస్ట్ ప్లస్ లేట్ పేమెంట్ ఫీజు కింద అయితే యాడ్ చేయడం జరిగింది. నాకు ఎందుకు అసలు ఇంత ఎక్కువ బిల్ వచ్చిందని చెప్పి నా స్టేట్మెంట్ చెక్ చేసుకుంటే ఫస్ట్ అది చూసినప్పుడు నాకు షాక్ అనిపించింది. 9,000 రూపీస్ ఎక్కడ స్పెండ్ చేశానని ఫస్ట్ డైరెక్ట్ నేను కస్టమర్ కేర్ కాల్ చేశాను. కస్టమర్ కేర్ కాల్ చేసి మీరు ఇలా 200 రూపీస్ మిస్ చేశారు, అందుకనే ఆ 200 ప్లస్ ఇక్కడ మీరు ఏదైతే 2 lakhs స్పెండ్ చేశారో ఆ 2 lakhs మొత్తం కలుపుకొని మీకు లేట్ పేమెంట్ ఫీజు అండ్ ఇంట్రెస్ట్ కలిపి 9,000 రూపీస్ చార్జెస్ కింద పడ్డాయని చెప్పారు. నేను ఒక క్షణం షాక్ అయిపోయినా. 9,000 రూపీస్ అసలు ఇప్పుడు ఎందుకు కట్టాలి? ఇప్పుడు ఆ కార్డు యూస్ చేసుకుని సంపాదించింది ఎంత మహా అంటే అప్పటి వరకు 4,000 అరౌండ్ ఒక 5,000 బెనిఫిట్ అయితే పొందుంటా. ఇలా నేను మిస్ చేసిన 200 రూపీసే కదా, ఇదేం 2,000 10,000 కాదు కదా, జస్ట్ 200 రూపీసే కదా, తగ్గించమని అడిగాను. నాకు అసలు అప్పుడు చెప్పేటోళ్ళు ఎవరు లేరు. ఇలా కస్టమర్ కేర్ కి చెప్తే ఇలా ఇంట్రెస్ట్ తగ్గిస్తారని చెప్పేటోళ్ళు నాకు ఎవరు లేరు. అప్పుడు డైరెక్ట్ నేను వాళ్ళకి కాల్ చేసి తగ్గించండి, ఇలా ఏం చేసిన అనేసి నాకు ఇన్ఫర్మేషన్ కూడా ఏం లేదు, నాకు ఇలా తెలియదు, నాకు ఫస్ట్ క్రెడిట్ కార్డ్ వాడుతున్నాను నేను అని చెప్తే వాళ్ళైతే తగ్గించమని చెప్పారు. కానీ ఏం చేశానంటే నేను వాళ్ళ సూపర్వైజర్ కనెక్ట్ చేయమని చెప్పాను. కనెక్ట్ చేసిన తర్వాత నేను వాళ్ళతో మాట్లాడాను అనమాట. ఇట్లా 200 రూపీస్ కదా నేను మిస్ చేసింది, ఇప్పుడు నేను ఏ పేమెంట్ కూడా మీకు మిస్ చేయలేదు, ఆన్ టైం అయితే పేమెంట్ చేసుకుంటూ వచ్చేసా, సో నాకు కొంచెం ఇది ఒక్కసారి కన్సిడర్ చేసుకోండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఆ రిక్వెస్ట్ అనేది తీసుకొని ఆల్మోస్ట్ తగ్గించేశారు. 9,000 రూపీస్ ఫీజు ఉందో దాన్ని అరౌండ్ 2,000 రూపీస్ గా తీసుకొచ్చారు. అప్పటికి నాకు లాసే, జస్ట్ 200 మిస్ అయినందుకు 2,000 కట్టడం అనేది లాసే. కానీ ఇక తప్పలేదు, ఇక ఆ టైంకి వచ్చేసరికి నేను ఎలా అయినా సరే పే చేయాల్సి వచ్చేసింది. ఇలా నేను ఆ 2,000 రూపీస్ అయితే పే చేసా. ఇలా ఉంటుందన్నమాట. అందుకనే ప్రతిసారి మీకు చెప్పేది అంటే మీ స్టేట్మెంట్స్ చెక్ చేసుకోండి, పేమెంట్స్ అనేది ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ ఉండండి. ఏదైనా హిడెన్ చార్జెస్ వచ్చినాయా, ఈ మంత్ మీరు ఒక కార్డ్ నుంచి ఎంత యూజ్ చేశారనేది క్లియర్ గా తెలుసుకోమని చెప్పేది. ఎందుకంటే ఈ రీజన్ వల్ల ఒక 200 మిస్ చేసినందుకు నాకు 9,000 బిల్ వచ్చిందని అంటే అర్థం చేసుకోండి క్రెడిట్ కార్డ్ ఎంత డేంజరస్ ఉంటుంది. ఆ రోజు అలా అయిపోయింది. ఫస్ట్ ఒక క్రెడిట్ కార్డ్ ని మిస్ చేసిన నేను 30 క్రెడిట్ కార్డ్ బిల్స్ నేను ఇలా మేనేజ్ చేస్తున్నా. మీ దగ్గర ఒక క్రెడిట్ కార్డ్ ఉన్నా, ఒక 5 క్రెడిట్ కార్డ్స్ ఉన్నా, నా దగ్గర 30 క్రెడిట్ కార్డ్స్ ఉన్నా, మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏం తెలుసా, ఈ బిల్ ఎప్పుడు జనరేట్ అవుతుంది, దాని తర్వాత మనం ఎన్ని రోజులకు కట్టుకోవచ్చు అని అయితే పర్టికులర్ గా ఉంటుంది. మీ దగ్గర ఒక కార్డు ఉంది అనుకోండి, ఈ డేట్ జనరేట్ అయితే ఈ డేట్ కట్టేసుకోవాలని మీకు క్లారిటీ ఉంటుంది. కానీ నాకేంటంటే ఒక్కొక్క క్రెడిట్ కార్డ్ కి ఒక్కొక్క బిల్ డేట్ అయితే వాళ్ళు ఇచ్చారు. కొన్ని క్రెడిట్ కార్డ్స్ ఏమో 1st to 10th మధ్యలో ఉంటాయి, కొన్ని క్రెడిట్ కార్డ్స్ ఏమో 25 to 30 మధ్యలో ఉంటుంది. పాసిబిలిటీ ఉన్న వాటిని నేను యాప్ లోనే బిల్ డేట్ నాకు 20 తర్వాత జనరేట్ అవ్వాలి. ఎప్పుడైతే నేను బిల్ కట్టే డేట్ ఉంటుందో అది వచ్చేసరికి నాకు 1st to 10th మధ్యలోనే ఉండాలని అయితే అలా చేంజ్ చేసేసుకున్నా. ఏదైతే యాప్ లో పాసిబిలిటీ ఉండదో ఆ బ్యాంక్స్ అన్నిటికీ కాల్ చేసి బిల్ డేట్ అయితే చేంజ్ అని చెప్పాను. ఆ బిల్ డేట్ కనుక మీరు చేంజ్ చేసుకోవాలంటే మీరు ఆ మంత్ లో ఎలాంటి పేమెంట్స్ అయితే చేయకూడదు. నేను అంతే ఆ మంత్ ఎట్లాంటి పేమెంట్స్ అయితే చేయలేదు. కొన్ని కార్డ్స్ వచ్చరికి చేంజ్ చేసుకునే కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అటన్నిటికి నేనైతే ఏం స్పెండ్ చేయలేదు అనమాట ఆ కార్డ్ నుంచి. సో అలా నాకు 0 అయితే ఉంది, 0 నుంచి ఏం చేశాను అంటే వాటిని 20కి చేంజ్ చేయించాను అనమాట. 20, 21, 22 ఈ మధ్యలో అయితే పెట్టేసామని చెప్పాను. ఇలా పెడితే ఏమైందంటే నాకు బిల్ వచ్చరికి ఎవ్రీ కార్డ్ నాకు 20 తర్వాత బిల్ జనరేట్ అవుతుంది. దాని కట్టే డేట్ వచ్చేసరికి నాకు ఎవ్రీ మంత్ 1st నుంచి 10th మధ్యలో వస్తుంది. అప్పుడు ఏమైంది, ఒక్కొక్క మంత్ నేను మిస్ చేసుకోకుండా నాకు ఫస్ట్ 10 days లోపల నేను కట్టుకునేటట్టు నాకు ఒక ఫెసిలిటీ అయితే క్రియేట్ అయింది. ఎప్పుడైతే నాకు శాలరీ పడుతుందో ఆ మంత్ ఎండ్ లో పడిన శాలరీని తీసుకొచ్చేసి దగ్గర ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉంటే అన్ని కార్డ్స్ బిల్ ఫాస్ట్ కట్టేసి దాని తర్వాత నాకు ఏమైనా స్పెండింగ్స్ ఉంటాయి అనుకో, ఆ స్పెండింగ్స్ వచ్చేసరికి క్రెడిట్ కార్డ్ తో స్పెండ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు నేను ఈ బిల్స్ ని కరెక్ట్ కడుతున్నాను లేదా అనేది ఎక్కడ చెక్ చేసుకుంటా అంటే నేను ప్రతి ఒక్క బ్యాంక్ ఓపెన్ చేస్తా, దాంట్లో స్టేట్మెంట్ చూసుకుంటా ఎంత ఉంది, దాంట్లో ఏమైనా ఇంట్రెస్ట్ పడిందా, ఎక్స్ట్రా చార్జెస్ ఏమైనా పడ్డాయా అనేది ప్రతి ఒక్క క్రెడిట్ కార్డ్కి వెళ్ళి చూసుకుంటాం. ఆ క్రెడిట్ కార్డ్ ఏమైనా చార్జెస్ ఉన్నాయనుకో కస్టమర్ కేర్ ఫోన్ చేసి అయితే మాట్లాడేసుకుంటాం. స్టార్టింగ్ లో క్రెడిట్ యాప్ వచ్చరికి మాక్సిమం పేమెంట్స్ అనేది ఫెయిల్ అయ్యేది, లేదంటే 2 days టైం పట్టేది, ఇలా ఉంటుండే. స్టార్టింగ్ లో అయితే గ్లిచెస్ అనేది ఎక్కువ ఉంటుండే. దాని తర్వాత కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వచ్చారు. పేమెంట్స్ అనేది ఆన్ టైం లో అయిపోవడం స్టార్ట్ అయింది కాబట్టి నేను క్రెడిట్ కి షిఫ్ట్ అయిపోయాను అనమాట. క్రెడిట్ లో చూసుకున్నట్టయితే మీరు
ఒకసారి మీ క్రెడిట్ కార్డ్ యాడ్ చేశారనుకోండి, అక్కడ వచ్చేసరికి మీకు క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ కనిపిస్తుంటుంది, బిల్ ఎంత ఉంది కనిపిస్తుంటుంది. ఇప్పుడు ఒక 1 lakh బిల్ చేశారు, ఇప్పుడు మీ దగ్గర 30,000 కట్టారనుకోండి, రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉందని కూడా అక్కడ మీకు చూపిస్తుంటుంది, మీకు డ్యూ డేట్ కనిపిస్తుంటుంది, ఎంత అమౌంట్ మీరు కట్టారు ఇప్పటి వరకు, ఎంత రిమైనింగ్ ఉంది అనేది అయితే క్లియర్ గా మెన్షన్ చేశారు. అలా నేను క్రెడిట్ యాప్ ని యూస్ చేసుకొని నా బిల్స్ అన్నిటిని ఒకటేసారి క్లియర్ చేసేస్తా. ఇప్పటికి కూడా మీలో ఎవరైనా సరే క్రెడిట్ యాప్ యూస్ చేయకపోతే మాత్రం డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది. క్రెడిట్ యాప్ అయితే ఖచ్చితంగా యూస్ చేయండి, ఎందుకంటే క్రెడిట్ త్రూ మీ స్పెండింగ్స్ అనేది ఎంత అవుతున్నాయి, ఏమైనా హిడెన్ చార్జెస్ ఏమైనా ఉన్నాయా, యాన్యువల్ ఫీజెస్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేస్తారు. 30 ఫిజికల్ క్రెడిట్ కార్డ్స్ ని వ్యాలెట్ లో క్యారీ చేస్తాను. ఇప్పుడు మనలో చాలా మంది అనుకుంటుంది ఏంటంటే ఈ 30 క్రెడిట్ కార్డ్స్ ని ఎక్కడికి వెళ్ళినా నా వెంట తీసుకెళ్తున్నా అంటే, ఆబ్వియస్ గా ఇప్పుడు రిక్వైర్మెంట్ ఉంది అనుకోండి తీసుకెళ్తా, కానీ మోస్ట్లీ అయితే నేను తీసుకెళ్ళను. ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్తున్నాను అనుకోండి, అక్కడ బేసిక్ గా నాకు ఏదైతే క్రెడిట్ కార్డ్ అవసరం పడతాయో వాటిని మాత్రమే తీసుకెళ్తాను. నాకు కావాల్సిన క్రెడిట్ కార్డు మాత్రమే నేను డైలీ క్యారీ చేస్తే తప్పితే ఈ 29-30 క్రెడిట్ కార్డ్స్ అయితే క్యారీ చేయను. ఏదైతే నాకు వాల్యూ ఎక్కువ ఇస్తుంది ముందుగా ఆలోచిస్తే ఒక 5 minutes అంతకంటే ఎక్కువ ఏం పట్టదు, ఏ కార్డ్ మనకి బెనిఫిట్స్ అనేది ఎక్కువ ఇస్తుంది అనేసి. యూపీఐ పేమెంట్స్ అనుకోండి, యూపీఐ కార్డ్ ఇట్లా తీసుకెళ్ళను, ఎందుకంటే ఫోన్ లో ఆల్రెడీ లింక్ చేసి ఉంటాయి కాబట్టి. ఆన్లైన్ షాపింగ్ అనుకోండి, ఆ కార్డ్ కూడా తీసుకెళ్ళను, ఎందుకంటే ఆన్లైన్ షాపింగ్ లో ఆల్రెడీ యాడ్ చేసి పెట్టేసుకుంటా కాబట్టి. ఈ విధంగా నాకు రిక్వైర్మెంట్ ఉన్న కార్డ్ మాత్రమే నా వెంట తీసుకెళ్తా. ఇన్ని క్రెడిట్ కార్డ్స్ వాడుతున్నారు కదా బ్రో, దీంట్లో మరి సెక్యూరిటీ ఇష్యూస్ రావా? ఆ కార్డ్స్ అన్నిటిని వచ్చేసరికి నేను డొమెస్టిక్ కానీ ఇంటర్నేషనల్ కానీ ట్యాప్ అండ్ పే అన్ని ఆఫ్ చేసేసుకుంటా. ఇలా ఆఫ్ చేసిన తర్వాత ఎప్పుడైతే నాకు రిక్వైర్మెంట్ ఉంటుంది, ఇప్పుడు నాకు ఈ కార్డ్తో అవసరం ఉంది అని అనుకున్నప్పుడు ఆ ట్రాన్సాక్షన్ ఒక్కదాన్ని మాత్రమే ఎనేబుల్ చేస్తా. ఎనేబుల్ చేసేసుకొని పేమెంట్ చేసి మళ్ళీ క్లోజ్ చేసేసుకుంటా. టర్న్ ఆన్ చేసి టర్న్ ఆఫ్ చేయడం నాకు పెద్ద టైం అయితే ఏం పట్టదు కదా, అరౌండ్ అది కూడా ఒక 5 minutes. మోస్ట్లీ ఏ క్రెడిట్ కార్డ్ కైనా సరే నేను ట్యాప్ అండ్ పే అయితే అస్సలకి ఆన్ చేసి పెట్టాను. ఎందుకంటే ఇప్పుడు 4-5 కార్డ్స్ తీసుకెళ్ళిన బయటికి ఏదో ఒక కార్డ్ మిస్ అయింది, ఆ కార్డ్ ని ఎవరైనా సరే ట్యాప్ చేశారనుకోండి, ఎక్కడికైనా వెళ్ళి ఈజీగా ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది, వాళ్ళకి పిన్ తెలవాల్సిన అవసరం కూడా లేదు. మెయిన్ గా ప్రతి ఒక్క కార్డులో అయితే నేను ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అయితే ఎప్పటికీ ఆన్ చేయను, ఎందుకంటే దాంట్లో మనకి ఎలాంటి ఓటీపీ లేకుండా ట్రాన్సాక్షన్స్ అనేది జరిగిపోతుంటాయి. ఆల్రెడీ దాని గురించి మన ఛానల్లో డెడికేటెడ్ వీడియో అయితే చేసి పెట్టారనమాట. ఎవరైతే చూడలేదో అది ఇక్కడ మీకు ఐ కార్డ్ కనిపిస్తుంది, అక్కడ అయితే మీరు ఖచ్చితంగా చూడండి. ఎన్ని కార్డ్స్ మెయింటైన్ చేస్తున్నారంటే ఖచ్చితంగా సెక్యూర్ ఉంటేనే మనీ సేఫ్ గా అయితే ఉంటుంది. పెయిడ్ కార్డ్స్ యూస్ చేస్తున్నారా? నా దగ్గర లైఫ్ టైం ఫ్రీ కార్డ్ ఒక్కటే కాదు, పెయిడ్ కార్డ్స్ కూడా ఉన్నాయి. స్టార్టింగ్ వచ్చేసరికి మినిమం 200 రూపీస్ నుంచి వెళ్ళి 4,500 నుంచి 5,000 వరకు యాన్యువల్ ఫీజు కట్టే క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి. సో వాటిని ఎందుకు యూస్ చేస్తున్నా అంటే, నేను కట్టే యాన్యువల్ ఫీజు కంటే నాకు బెనిఫిట్ అనేది ఎక్కువ అందిస్తున్నాయి కాబట్టి వాటిని అయితే యూస్ చేస్తున్నా. మినిమం 200 స్పెండ్ చేసే క్రెడిట్ కార్డ్ కనుక చూసుకున్నట్టయితే ఐడిఎఫ్సి ఫస్ట్ యూపీఐ వర్షన్ తీసుకుంటే 200 రూపీస్ యాన్యువల్ ఫీజు కింద అయితే పడుతుంది. 5,000 యాన్యువల్ ఫీజు కట్టే క్రెడిట్ కార్డ్ కనుక చూసుకున్నట్టయితే అమెరికన్ ఎక్స్ప్రెస్ మెంబర్షిప్ రివార్డ్స్ కార్డ్. సో దాంట్లో నాకు 4,500 రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే ఉంటుంది. కాకపోతే దాంట్లో ఎప్పుడు నేను యాన్యువల్ ఫీజు అయితే పే చేయలేదు, ఎందుకంటే దాంట్లో నాకు ఎవ్రీ మంత్ నేను 20,000 అంతకంటే ఎక్కువ ఇంకా నేను స్పెండ్ చేశాను అనుకోండి, 2,000 రివార్డ్ పాయింట్స్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు కాబట్టి నేను ఆ కార్డ్ కూడా అయితే యూస్ చేస్తాను. ఈజీగా నేను ఆ కార్డ్ లో 2.4 lakh వరకు అయితే యూస్ చేస్తాను. సో దానిలో నాకు యాన్యువల్ ఫీజు అయితే ఏం లేదు. ఎస్బీఐ ఆప్టిన్ కార్డ్ తీసుకున్నా సరే 1,500 రూపీస్ యాన్యువల్ ఫీజు అయితే కడతా, కాకపోతే దాంట్లో నాకు వచ్చే బెనిఫిట్ ఎవ్రీ మంత్ 625 రూపీస్ అయితే వస్తుంది. అలా చూసుకుంటే నాకు ఒక ఇయర్ లో వచ్చే బెనిఫిట్ కనుక చూసుకున్నట్టయితే అరౌండ్ ఒక 7,500 రూపీస్ వరకు అయితే బెనిఫిట్ వస్తుంది. అలా చూసుకుంటే నేను కట్టేదంతా జస్ట్ 1,500 రూపీస్ ప్లస్ జస్ట్ అరౌండ్ ఒక 1,700 to 1,800 కట్టినా కూడా నాకు మిగిలేదంతా 6,000 రూపీస్ మిగులుతుంది ఆ క్రెడిట్ కార్డ్ మీద. నాకు దాని మీద వచ్చే బెనిఫిట్ కంటే నేను కట్టే యాన్యువల్ ఫీజు అనేది నాకు పెద్ద మ్యాటర్ అయితే అనిపించదు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ మేము యాన్యువల్ ఫీజు కట్టే కార్డ్ తీసుకుంటున్నాం కానీ మేము యాన్యువల్ ఫీజు కట్టొద్దు అనుకుంటే ఒక చిన్న సింపుల్ ట్రిక్ అయితే ఫాలో అవ్వండి. మీకు యాన్యువల్ ఫీజు పడుతుందో పడ్డప్పుడు సింపుల్ గా కస్టమర్ కేర్ కాల్ చేయండి, ఇలా యాన్యువల్ ఫీజు పడ్డది నేను ఈ కార్డ్ క్లోజ్ చేసుకుందాం అనుకుంటున్నా అని చెప్పారనుకోండి, వాళ్ళు యాన్యువల్ ఫీజు రివర్స్ లోనే చేసేస్తారు, లేదంటే కార్డ్ ని మొత్తం లైఫ్ టైం ఫ్రీ కార్డ్ కూడా కన్వర్ట్ చేసేస్తారు. మీరు ఒకవేళ జాయినింగ్ ఫీజు కడుతున్నామని ఫీల్ అయితే ఆ జాయినింగ్ ఫీజు కూడా ఏదో ఒక వెల్కమ్ బెనిఫిట్ అయితే వాళ్ళు ఎట్లా ఆఫర్ చేస్తారు. మీకు ఫస్ట్ ఇయర్ అయితే ఏముండదు, రివార్డ్స్ ఎలా ట్రాక్ చేస్తారు. ఎవ్రీ మంత్ నేను వచ్చరికి ఒక 4 to 5 కార్డ్స్ అయితే యూస్ చేస్తాను. ఈ కార్డ్స్ అన్నిట్లలో నాకు ఇప్పుడు కొన్ని కార్డ్స్ ఏం చేస్తాను, డైరెక్ట్ క్యాష్ బ్యాక్ అనేది నా స్టేట్మెంట్ లో యాడ్ అయిపోతుంది. కొన్ని కార్డ్స్ ఏంటంటే రివార్డ్ పాయింట్స్ ఆఫర్ చేస్తాయి. యాప్ లకి రివార్డ్ పాయింట్స్ ఈ మంత్ నేను ఎంత స్పెండ్ చేసా, దీనికి నాకు ఎన్ని రివార్డ్ పాయింట్స్ వచ్చినాయి, అది కరెక్ట్ వచ్చిందా రాలేదని చెక్ చేసుకుంటే ఏమైనా తేడా జరిగింది అనుకోండి కస్టమర్ కేర్ తో అయితే మాడుకుంటా, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేదంటే వాళ్ళు ఏదైనా మిస్ చేసినా కూడా దాన్ని యాడ్ చేసేస్తారు. నేను ఎప్పుడైనా సరే క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేశాను, నేను ప్రతి క్రెడిట్ కార్డ్ లైఫ్ టైం అయితే యూస్ చేయను. ఎందుకంటే ప్రతి ఒక్క క్రెడిట్ కార్డ్ ఏదో ఒక టైంలో డివాల్యూట్ అయిపోతుంది. ఎయిర్టెల్ యాక్సెస్ అనేది డివాల్యూట్ అయిపోయింది, ఆ కార్డ్ నేను క్లోజ్ చేసేసిన. ఇలా క్లోజ్ చేయడం వల్ల మన సిబిల్ స్కోర్ అనేది తగ్గిపోతుందా అంటే ఏం తగ్గదు. ఎందుకంటే అలాంటి మీకు సిబిల్ హిస్టరీ అనేది మీకు ఫస్ట్ ఏదైతే క్రెడిట్ కార్డ్ తీసుకుంటారో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అయినప్పుడు మీకు సిబిల్ స్కోర్ అనేది పెద్ద అసలు మీకు ఇంపాక్ట్ అనేది అస్సలుగా అవ్వదు. ఎప్పుడైతే మీరు ఫస్ట్ తీసుకున్న క్రెడిట్ కార్డ్ అనేది క్లోజ్ చేస్తారో అప్పుడు మాత్రం మీకు ఇంపాక్ట్ అనేది అవుతుంది. అది కూడా ఫస్ట్ ఒక క్రెడిట్ కార్డ్ తీసుకున్నారు, ఆ క్రెడిట్ కార్డ్ తీసుకున్న 2 years తర్వాత, ఆ 2 or 3 years తర్వాత మీరు ఇంకో క్రెడిట్ కార్డ్ తీసుకున్నారు అనుకోండి, ఎప్పుడైతే మీరు ఫస్ట్ క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేస్తారో ఈ మధ్యలో ఏదైతే 3 years 2 years టైం పీరియడ్ ఉంటుందో అక్కడ మీకు బిల్డ్ అయిన క్రెడిట్ హిస్టరీ అయితే ఉంటుందో అది మొత్తం పోతుంది అనమాట.
అందుకని ఎప్పుడైనా సరే మీరు ఫస్ట్ ఒక క్రెడిట్ కార్డ్ తీసుకుంటున్నారంటే అది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అయ్యేటట్టు చూసుకోండి. సో అలా నేను కొన్ని క్రెడిట్ కార్డ్స్ ఏదైతే డివాల్యూట్ అయిపోతున్నాయి అన్నికైతే క్లోజ్ చేసుకుంటూ వచ్చేసిన. ఇదంతా చూసి మీరు కూడా 30 క్రెడిట్ కార్డ్స్ తీసుకోవాలంటే నా ఉద్దేశం ప్రకారం అయితే అవసరం లేదు. ఎందుకంటే నేను క్రెడిట్ కార్డ్స్ రివ్యూ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి ఇన్ని క్రెడిట్ కార్డ్స్ తీసుకున్నా. మీరైతే అరౌండ్ ఒక 5 to 6 క్రెడిట్ కార్డ్స్ అయితే తీసుకోండి. దాంట్లో మాక్సిమం లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అయితే ఉండేటట్టు చూసుకోండి. అండ్ దాంతో పాటుగా ఏదైతే మీరు పెయిడ్ కార్డ్ తీసుకుందాం అనుకుంటారో దాని మీద మీకు ఎక్కువ బెనిఫిట్ వస్తుందా రావట్లేదు అనేది అయితే ఖచ్చితంగా చూసుకోండి. మీరు కట్టే యాన్యువల్ ఫీజు కంటే ఎక్కువ బెనిఫిట్ కనుక మీకు ఆ కార్డ్ నుంచి వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా అయితే ఆ క్రెడిట్ కార్డ్కి అయితే అప్లై చేసేసుకోండి. ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ అయితే పెట్టుకోకండి. యూటిలైజేషన్ బట్టి మీకు దేని మీద ఎక్కువ స్పెండింగ్స్ జరుగుతున్నాయి క్లారిటీగా ఆలోచించుకొని దాని తగ్గట్టు అయితే మీకు కొన్ని క్రెడిట్ కార్డ్స్ అప్లై చేసేసుకోండి. అది కూడా ఒకటేసారి కాకుండా ఒక 2 to 3 months గ్యాప్ ఇచ్చుకుంటా ఒక క్రెడిట్ కార్డ్ అయితే అప్లై చేసేసుకోండి. ఖచ్చితంగా మీకు క్రెడిట్ కార్డ్ అయితే వస్తుంది. 4 years లో నాకు ఎంత బెనిఫిట్ వచ్చింది, ఇన్ని క్రెడిట్ కార్డ్స్ యూస్ చేసా కదా, ఒక 4 years లో ఎంత బెనిఫిట్ అనేది సంపాదించాను అనుకుంటున్నారు. నేను ప్రతి ఒక్క క్రెడిట్ కార్డ్ని ప్రాపర్గా యూస్ చేసి ఏ క్రెడిట్ కార్డ్ అయితే ఎక్కువ బెనిఫిట్ వస్తుందో ఆలోచించుకొని దాని తగ్గట్టు అయితే క్రెడిట్ కార్డ్స్ పెండింగ్స్ అయితే చేశాను. ఈ 4 years లో నేను చూసుకున్నట్టయితే నేను అరౌండ్ ఒక 3 lakhs నుంచి 4 lakhs వరకు అయితే ప్రాపర్ గా ఎర్నింగ్స్ అయితే చేశాను. అంటే అది మొత్తం ఓన్లీ రివార్డ్ పాయింట్స్ క్యాష్ బ్యాక్స్ అయితే కాదు, క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకుని తెచ్చుకున్న డిస్కౌంట్స్ అండ్ క్యాష్ బ్యాక్స్, రివార్డ్స్, యూటిలిటీస్ పేమెంట్స్ కానీ, గిఫ్ట్ కార్డ్ పర్చేస్ చేయడం కానీ, ఫుడ్ ఆర్డర్స్ మీద బెనిఫిట్స్ కానీ, క్రెడిట్ కార్డ్ తో వచ్చిన గ్రోసరీస్ మీద బెనిఫిట్స్ కానీ, ఇవన్నీ చూసుకుంటే అరౌండ్ నేను ఒక 3 to 4 lakhs వరకు అయితే బెనిఫిట్ వచ్చింది. అలా నేను ఒకసారి కార్డ్ తీసుకున్నంటే అది గుడ్డిగా ఇది మొత్తం మనకి ఇలానే త్రూ అవుట్ ద ఇయర్ ఇదే బెనిఫిట్ ఇస్తుందని అయితే అనుకోవట్లేను. ఎవ్రీ ఇయర్ నేను క్రెడిట్ కార్డ్ గురించి కొత్త విషయాలు తెలుసుకుంటాం. ఆ తెలుసుకున్న విషయాలన్నింటినీ మీతో షేర్ చేసుకోవాలనేసి ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఇప్పుడు మీ వంతు మీరే క్రెడిట్ కార్డ్ తీసుకుందాం అనుకుంటున్నారు అండ్ ఎన్ని క్రెడిట్ కార్డ్స్ తీసుకుందాం అనుకుంటున్నారు అయితే నాకు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ నా 4 years జర్నీ. ఈ వీడియోలో ఏదైనా మిస్ చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇప్పటివరకు మీరు ఈ వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది, ఎంతో కొంత మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మీకు ఇప్పుడు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అస్సలకి మర్చిపోకుండా. మీకు వీడియో నచ్చలేదు అనుకోండి, ఎందుకు నచ్చలేదో ఖచ్చితంగా నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఫైనల్గా వచ్చేసరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.